ఐయుఐకి ఐవీఎఫ్కి ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్ ఏంటి? ఎందుకంటే చాలా కపుల్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు ఈ ట్రీట్మెంట్లో ఏం జరుగుద్ది, ఈ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి. సో దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను, కన్ఫ్యూజన్ లేకుండా వినండి. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అది ఒక లో కాస్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, సింపుల్ అండ్ ఫస్ట్ బేసిక్ ఏఆర్టీ ప్రొసీజర్ అని అంటారు. అదే ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అని అంటారు. సో ఐయుఐలో మన టార్గెట్ వచ్చేసి 2 to 3 ఎగ్స్ పెంచడం మాత్రమే, ఎందుకంటే మనం ఎగ్స్ బయటకి తీయడం లేదు కాబట్టి మనకి ఎక్కువ ఎగ్స్ రాకూడదు అక్కడ. ఐవీఎఫ్లో మనం హై డోస్ ఇంజెక్షన్స్ ఇచ్చి దాదాపు ఎక్కువ ఎగ్స్ రావడానికి మనం ప్రయత్నిస్తాం. 10-15 ఎగ్స్ అలా వస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే 2 ట్రీట్మెంట్లోనూ డేట్ వచ్చిన 2వ రోజు 3వ రోజు మనము మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఐయుఐలో ఏం చేస్తామంటే లో డోస్ గొనాట్రోపిన్ ఇంజెక్షన్స్ అలాంగ్ విత్ ఓరల్ ఓవల్ ఏజెంట్స్ లైక్ క్లోమిఫెన్ సిట్రేటో, లెట్రోజోల్ అలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. అలాగే ఐవీఎఫ్లో స్టార్టింగ్ నుంచి హై డోస్ గొనాట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంట్లో యాంటాగ్ ప్రోటోకాల్, అగోనిస్ట్ ప్రోటోకాల్ అని చెప్పేసి. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఐయుఐతో పోల్చుకుంటే ఐవీఎఫ్లో కొంచెం ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తాం, డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా చేస్తాం. ఒక్కసారి ఎగ్స్ ఏదైతే రెడీ ఉంటాయో అప్పుడు ఐయుఐలో ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్కి మేల్ పార్ట్నర్ సీమెన్ తీసుకొని దాంట్లో డెడ్ స్పర్మ్స్ అన్ని సెపరేట్ చేసేసి లైవ్ స్పర్మ్స్ మాత్రమే ఒక చిన్న ట్యూబ్ ద్వారా యూట్రస్లో పెడతాం. దీన్ని ఐయుఐ అని అంటారు, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఐవీఎఫ్లో ఏం చేస్తాం అంటే ఎప్పుడైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ మనం గ్రో చేయాలనుకుంటామో అవి మెచ్యూర్ సైజ్కి రీచ్ అవుతాయో అప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్స్ రిలీజ్ అవ్వకన్నా ముందే అనస్థీసియాలో ఒక చిన్న నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఈ ఎగ్స్ అనేది మనం తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత మేల్ పార్ట్నర్ సీమెన్ ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో ఉండే మంచి యాక్టివ్ లైవ్ స్పర్మ్ని తీసుకొని ఫర్టిలైజేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇక్సీ, ఐవీఎఫ్ 2 పద్ధతుల ద్వారా ఫర్టిలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏర్పడిన ఎంబ్రియోస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఒక చిన్న ట్యూబ్ ద్వారా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్ ద్వారా యూట్రస్లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో సక్సెస్ పరంగా చూసుకుంటే ఐయుఐలో ఒక సైకిల్లో దాదాపు 10 to 12% సక్సెస్ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్లో 40 to 50% సక్సెస్ ఉంటుంది. క్యూములేటివ్ సక్సెస్ రేట్ అంటే దాదాపు 2 to 3 సైకిల్స్ కనుక ట్రై చేస్తే ఐయుఐలో దాదాపు 25 to 30% సక్సెస్ ఉంటుంది. అలాగే ఐవీఎఫ్లో 70 to 80% సక్సెస్ ఉంటుంది. సో అసలు ఐయుఐ ఐవీఎఫ్ ఎలాంటి పేషెంట్స్కి చెప్పడం జరుగుతుందంటే ఐయుఐ వచ్చేసి ఫస్ట్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్స్ అంటే స్పర్మ్స్లో చిన్న డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మేజర్ కారణాలు ఏం కనబడతలేదు అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రాలేదు అలాంటి కేసెస్కి, లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పేషెంట్స్కి, అంతకు ముందు సింపుల్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి, అలాగే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మనము ఐయుఐ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే ఒకవేళ ఫీమేల్ పార్ట్నర్ ట్యూబ్స్ కనుక 2 బ్లాక్ ఉన్నా, లేకపోతే సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేకపోతే అంతకుముందు ఐయుఐ న్యాచురల్ సైకిల్స్ అన్ని ఫెయిల్ అయింది, లేకపోతే సివియర్ ఎండోమెట్రియోసిస్, grade 3 ఎండోమెట్రియోసిస్, grade 4 ఎండోమెట్రియోసిస్, ఇలాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.